బ్లడ్లో షుగర్ అనేది నార్మల్గా ఒక రేంజ్లో ఉండడం అనేది అవసరం. నార్మల్ రేంజెస్ అనేవి ఉంటాయి. ఈ బ్లడ్ షుగర్స్ అనేవి నార్మల్ రేంజ్ కంటే ఎక్కువగా ఉన్నట్టయితే యాజ్ పర్ మన గైడ్లైన్స్ చూసినట్టయితే ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ, యూరోపియన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ, ఇండియన్ గైడ్లైన్స్ కానీ చూసినట్టయితే మన బ్లడ్ షుగర్ చూసిన ఫాస్టింగ్లో అనేది 120 లోపు ఉండాలి. మనకు పోస్ట్ లంచ్ తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ 2 అవర్స్ తర్వాత 140 to 160 లోపు ఉండాలి. అలాగే మనకు ర్యాండమ్ బ్లడ్ షుగర్ అయితే 200 లోపు ఉండాలి. అది ఉన్నప్పుడే బ్లడ్ షుగర్స్ నార్మల్ అని, డయాబెటిక్ కాదని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే మనకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 120 దాటి ర్యాండమ్ బ్లడ్ షుగర్ 200 దాటుతుందో అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. అండ్ ఇమీడియట్గా బ్లడ్ షుగర్ని ఎలా నియంత్రణ చేసుకోవాలి, ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది ఆలోచన ఉండాలి. అలాగే డాక్టర్ యొక్క సలహా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ డయాబెటీస్ నిర్ధారణకి బ్లడ్ షుగర్స్ ఎంత అవసరమో అలాగే కొన్ని పారామీటర్స్ కూడా HbA1c అని, GTT గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేవి కూడా చేసి డయాబెటిక్ ఉందా లేదని అనేది నిర్ధారణ చేస్తారు. అయితే ఈ డయాబెటిక్ ట్రీట్మెంట్ అనేది చూసినట్టయితే మందులు ఎంత ముఖ్యమో మన యొక్క లైఫ్ స్టైల్ అనేది కూడా ముఖ్యమే. సో డయాబెటీస్ రాకుండా అలాగే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా బ్లడ్ షుగర్ని ఎలా నియంత్రించుకోవాలో ఒకసారి ఆలోచిద్దాం. మనం తినే ఆహారమే కదా ముఖ్యంగా మనకు బ్లడ్లో షుగర్ పెరగడానికి. సో ఆ తినే ఆహారాన్ని మనం సమతుల్యంగా ప్రాపర్గా అర్థం చేసుకోగలగాలి. ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఇవి మన తినే ఆహారం బ్రాడ్గా 3 కేటగిరీలో ఉంటుంది. ఒకటి కార్బోహైడ్రేట్స్, 2 ప్రోటీను, 3 ఫ్యాట్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకు రైస్ దగ్గర నుంచి చూసినట్టయితే చపాతీ కానీ, రైస్ కానీ, ఈ మిల్లెట్స్ కానీ ఇవన్నీ కూడా కొంతవరకు కార్బోహైడ్రేట్స్లోకే వస్తాయి. ఈ సింపుల్ షుగర్స్ అంటే షుగర్ వేసుకోవడం కానీ, అలాగే జ్యూసెస్ లాంటివి కానీ ఇవన్నీ కూడా షుగర్ని పెంచే అవకాశం ఉంటుంది. వాటిని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్గా మార్చాలి. అంటే హోల్ గ్రెయిన్స్, ఓట్స్ లాంటివి కానీ, లేకపోతే బ్రౌన్ రైస్ లాంటిది కానీ, వైట్ రైస్ కాకుండా, అలాగే మనం తినే ఆహారం ఏదైతుందో పాలిష్డ్ కాకుండా సెమీ పాలిష్డ్ ఆర్ అన్పాలిష్డ్ గ్రెయిన్స్ రూపంలో తీసుకోవడం చాలా అవసరం. సో చపాతీ కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇవన్నిట్లో కూడా ఎక్కువగా అంతగా కార్బోహైడ్రేట్స్ ఉండవు. మనం మితంగా తింటాం కాబట్టి బ్లడ్లో షుగర్ ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. సో ఈ కార్బోహైడ్రేట్స్ అని ముఖ్యంగా మన ఇండియన్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మనం అంతా కూడా రైస్ ఈటర్స్ కాబట్టి రైస్ క్వాంటిటీ తగ్గించడము, వైట్ రైస్ నుంచి పాలిష్డ్ రైస్ నుంచి అన్పాలిష్డ్ రైస్కి వెళ్తే చాలా మంచిది. తద్వారా బ్లడ్లో షుగర్ ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. సో ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ముఖ్యంగా మనకు బ్లడ్లో షుగర్ని పెంచే అవకాశం ఉంటాయి. అలాగే ఫ్యాట్ చూసినట్టయితే మనం తినే ఆహారంలో ఫ్యాట్ ఆయిల్ రూపంలో కానివ్వండి, లేకపోతే రకరకాలుగా మన పిండి వంటల రూపంలో కానీ ఇవన్నీ ఆయిల్ కూడా మనకు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఫ్యాట్ రూపంలో అది కూడా బాడీలో డిపాజిట్ అయ్యి అది కూడా ఒక్కోసారి కార్బోహైడ్రేట్గా మారి బ్లడ్లో షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అందుకే ఆహారపు అలవాట్లు అనేది చాలా అవసరం. అదేవిధంగా మనం చూసినట్టయితే ప్రోటీన్ కంటెంట్ అడిక్వేట్గానే తీసుకోవచ్చు. ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్గా ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళ బాడీలో ఇన్సులిన్ అనేది ప్రాపర్గా పనిచేస్తూ ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ బ్లడ్లో షుగర్ని నియంత్రణ చేస్తుంది. సో అందుకని ఫిజికల్గా యాక్టివిటీ అనేది అవసరం. ఎవరైతే ఒబేస్గా ఉన్నారో లేకపోతే ఫిజికల్గా ఇన్యాక్టివ్ ఉన్నారో వాళ్ళు రోజు క్యాలరీస్ బర్న్ చేయాలి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయాలి. ఒక నార్మల్ వెయిట్ యాజ్ పర్ BMI ఉండడానికి ప్రయత్నం చేయాలి. తద్వారా ఫిజికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళల్లో షుగర్ అనేది బ్లడ్ షుగర్ బాగా నియంత్రణగా ఉంటుంది. ఇన్సులిన్ బెటర్గా వర్క్ చేస్తుంది. అదేవిధంగా మనకు ఈ క్యాలరీస్ బర్న్ చేయడం ద్వారా కూడా మన షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే స్ట్రెస్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్ట్రెస్ లెవెల్స్లో కార్టిజాల్ ఇవన్నీ పెరగడం వల్ల హార్మోన్స్ మనకు బ్లడ్లో షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అది మన యొక్క ప్రొఫెషన్ కానీ పర్సనల్ లెవెల్స్ కానీ చూసుకొని తగ్గించే పద్ధతిలో ఉంటే మంచిది. మెడిటేషన్, యోగా కూడా అవసరమే. అదేవిధంగా స్లీప్ ప్యాటర్న్స్, ప్రాపర్ స్లీప్ అనేది కూడా అవసరము. 7 గంటల నుంచి 8 గంటలు పడుకోవడం అవసరం. తద్వారా మనకు ఈ బ్లడ్ హ్యూమోస్టాసిస్ అంటే బ్లడ్లో గ్లూకోజ్ అనేది ప్రాపర్ కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఒకవైపు ఏమో ఇన్సులిన్ అనేది బ్లడ్లో షుగర్ నియంత్రణ చేస్తోంది, లివర్ నుంచేమో బ్లడ్లో గ్లూకోజ్ బయటికి వచ్చి మనకు బ్లడ్లో షుగర్ని కొంచెం ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తినే ఆహారం ప్రాపర్గా ఉండాలి, టైమింగ్స్ ప్రాపర్గా ఉండాలి. లేట్ నైట్ ఫుడ్స్ కాకుండా, జంక్ ఫుడ్ కాకుండా, హై క్యాలరీ ఫుడ్ కాకుండా జ్యూసెస్ తక్కువ వాడుతూ నేను చెప్పినట్టుగా ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మిల్లెట్స్ లాంటివి, అలాగే ప్రోటీన్ అడిక్వేట్గా తీసుకుంటూ నేను చెప్పిన ఇవన్నీ కూడా మీరు పాటించినట్టయితే ఫిజికల్గా యాక్టివ్గా ఉంటూ, స్లీప్ ప్రాపర్గా ఉంటూ, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోగలిగితే చాలా వరకు ఈ బ్లడ్ షుగర్స్ని మనం నియంత్రణ చేసుకోవచ్చు. షుగర్ కూడా అతిగా కాకుండా మోతాదులో, డయాబెటిక్ లేకపోయినా మోతాదులో వాడండి.
ఎక్కువగా స్వీట్స్ తినడము, హై క్యాలరీ ఫుడ్స్ తినడం కూడా తగ్గించుకోండి. ఎందుకంటే మనకు ఆహారం వల్లే ముఖ్యంగా మనకు ఈ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీని తోడుగా నేను చెప్పినట్టుగా మిగతావి కూడా చేస్తే ఖచ్చితంగా షుగర్ నియంత్రణలో ఉంటుంది.